హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 3.64% డీఏ పెంపు నేడో రేపో ఉత్తర్వులు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వము మనకు ప్రస్తుతం అమల్లో ఉంచినటువంటి డీఏ వచ్చేసి జూలై 2023 నాటి డీఏ అనమాట. 33.64% మాత్రమే. దీని తర్వాత జనవరి 2024కు సంబంధించిన డీఏ కేంద్రము 4% ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 3.64% అయితే ప్రకటించాల్సి ఉంది. సో, ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్లు కనీసం ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 ఉత్తర్వులు విడుదల చేయాలి అనైతే కోరుతున్నారు. అలాగే మనకి ఈ నెలలో వినాయక చవితి ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి, ఈ సందర్భంగా కనీసం ఈ జనవరి 2024కు సంబంధించిన డీఏ 3.64% ప్రకటించాలి అని చెప్పేసి ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ సందర్భం మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇక్కడ మనం చూడొచ్చు బేసిక్ పే అనేది ఏ విధంగా మనకు బేసిక్ పే రూ. 19,000 ఉన్న వారికి ఈ యొక్క 3.64% డీఏ పెంచినట్లయితే ఈ జూలై 2023 నాటి డీఏకి జనవరి 2024 నాటి డీఏకి సంబంధించి వ్యత్యాసం ఇక్కడ చూడొచ్చు మనము. సో, 33.67% నుంచి 37.31% అయితే డీఏ చేరుకోబోతోందనమాట. 19,000 బేసిక్ పే ఉన్నవారికి ఏదైతే రూ. 6,377 రావడం జరుగుతుందో అది కాస్త రూ. 7,089 అవుతుంది. అలాగే రూ. 21,580 బేసిక్ పే ఉన్నవారికి ఏదైతే రూ. 7,266 అందుకుంటున్నారో అది కాస్త రూ. 8,051 అవుతుందన్నమాట. అలాగే రూ. 30,210 బేసిక్ పే ఉన్నవారికి 10,000 నుంచి రూ. 11,271 అవుతుంది. బేసిక్ పే అనేది 40,000గా ఉన్న వారికి ఇక్కడ చూసుకోవచ్చు రూ. 14,952 దగ్గర దగ్గర రూ. 15,000 అయితే అవుతుంది. బేసిక్ పే రూ. 51,320 ఉన్న వారికి రూ. 19,147 అవుతుంది. అలాగే బేసిక్ పే అనేది రూ. 60,480 ఉన్న వారికి రూ. 22,565 అయితే అవుతుంది. బేసిక్ పే 71,000 ఉన్న వారికి రూ. 26,490. అలాగే బేసిక్ పే రూ. 80,960 ఉన్న వారికి రూ. 30,206. బేసిక్ పే అనేది రూ. 92,050 ఉన్న వారికి రూ. 34,344. ఈ విధంగా టేబుల్‌లో చూపించిన విధంగా అయితే పెరుగుదల ఉండబోతుందన్నమాట. సో, ఇవన్నీ రిమైనింగ్ అన్నీ కూడా గత డీఏస్ అన్నమాట. అలాగే ప్రభుత్వం బకాయిలో పెట్టినటువంటి డీఏలు వీటి తాలూకా అరియర్స్ ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో, డీఏ రేట్స్ ఇన్ 11th పీఆర్‌సీ అప్ టు జూలై 1, 2025. సో, పెండింగ్‌లో ఉన్నటువంటి అరియర్స్‌కి ఇవి అన్నమాట. ఈ డీఏలకు సంబంధించి అరియర్స్ అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. సో, ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏనే 33.67%. అప్పటి వరకు 2018 జూలై వరకు ఉన్నటువంటి డీఏని బేసిక్‌లో డీఏ మెర్జ్డ్ ఇన్ బేసిక్ పే హెన్స్ ఇనిషియేటెడ్ డీఏ యాజ్ ఆన్ 1 జూలై 2018 ఈజ్ 0. సో, ఇప్పటి వరకు ఉండే డీఏని బేసిక్ పేలో మెర్జ్ చేశారనమాట. అంటే డీఏ అనేది 50% దాటిపోతే బేసిక్‌లో అయితే మెర్జ్ చేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా బేసిక్‌లో మెర్జ్ చేయగా ఇక నుంచి 0 నుంచి అయితే డీఏ స్టార్ట్ అయింది. 2019కి గాను కేంద్రము ఈ విధంగా డీఏ జనవరికి 3, జూలైకి 5% ప్రకటించగా రాష్ట్ర వాటా ఈ విధంగా ప్రకటించడం జరిగింది. సో, అప్పటితో 7.28% అయితే చేరుకుంది. అలాగే 2020కి సంబంధించి 21, 23, 22, 23 వీటన్నిటి తాలూకా క్యాష్ రూపంలో అయితే ఈ డీఏలను చెల్లిస్తున్నారు. కానీ అరియర్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాగే ఇంకా ప్రకటించాల్సిన 4 డీఏలు అయితే ఇక్కడ పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు.
జనవరి 1, 2024 డీఏను కేంద్రం 4% ప్రకటించగా, రాష్ట్ర వాటాగా 3.64% ప్రకటిస్తే 37.31% అయితే అవుతుంది. ప్రెజెంట్ ఈ డీఏకి సంబంధించి మనకు చెల్లించాల్సి ఉంది. సో, ఈ డీఏ చెల్లించినా కూడా ఇంకా 3 డీఏలయితే బ్యాక్ టు బ్యాక్ పెండింగ్‌లో ఉన్నాయనేది చెప్పవచ్చు. సో, మొత్తానికి ఈ డీఏకి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ తాలూకా ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.